తెలంగాణలో 45 రోజుల వేసవి సెలవులు పూర్తయ్యాయి. విద్యాలయాలు పునఃప్రారంభమయ్యాయి. అయితే అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా బడులు పునఃప్రారంభమయ్యే లోపు పూర్తి చేయాల్సిన పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు సమస్యలతోనే విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. కొన్ని పాఠశాలల్లో గతేడాది ఎదుర్కొన్న సమస్యల వల్లే మళ్లీ అనుభవించాల్సిన పరిస్థితి నెలకొంది. మరుగుదొడ్లు, తరగతి గదుల సమస్యలు విద్యార్థులను వేధిస్తున్నాయి. వాటితో పాటు వివిధ రకాల సమస్యలున్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మరుగుదొడ్లు, మూత్రశాలలు, నీటి వసతులు, వంటగదులు లేని పాఠశాలలు చాలానే ఉన్నాయి. కొన్ని పాఠశాలలో భవనాలు పెచ్చులూడి శిథిలావస్థకు చేరుకున్నాయి. అలాగే పాఠశాలలో పరిసరాలు అపరిశుభ్రంగా తయారయ్యాయి. దీంతో విద్యార్థులు గతేడాదిలో పడ్డ ఇబ్బందులే ప్రస్తుత విద్యా సంవత్సరంలో కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.